ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ప్రభు పేరిట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. ఈ లేఖన భాగమును మనము పరిశీలన చేస్తే యేసు క్రీస్తు ప్రభు వారిని వివాహము జరుగుతున్న ఇంటికి ఆహ్వానించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ వివాహము కానాను ఊరిలో జరుగుతూ ఉంది. ఆ ఇంటికి యేసు ప్రభువు, తన తల్లి, తన శిష్యులు అందరూ కూడా రావటం విశేషం. వివాహములో అక్కడ ఆచార ప్రకారము వచ్చిన వారందరికీ ద్రాక్ష రసము ఇవ్వటం వారి అలవాటు. కానీ మధ్యలో వారందరూ త్రాగుచూ ఉండగా ఆ ద్రాక్ష రసం అయిపోవటం, ఆ ప్రధాని కలవరపడటము ఇవన్నీ జరుగుతుండగా ఆ విషయము తెలియనటువంటి మరియకు తెలియజేయబడింది. ఆమె యేసు తల్లి అక్కడున్న శిష్యులను చూసి చెబుతూ ఉంది, ఆయన మీతో చెప్పింది చేయండి అని వారితో చెప్పగా యేసు అక్కడ పరిస్థితులను గమనించి అక్కడ యూదుల ఆచార ప్రకారము, వారి శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టగలిగినటువంటి 6 రాతి బాణలు అక్కడ ఖాళీగా ఉండడం చూసి అక్కడ శిష్యులను పిలిచి ఈ రాతి బాణలను నీళ్లతో నింపుడి అని చెప్పారు. వారు అలాగున చేయగా ఇప్పుడు ముంచి వాటిని ప్రధాని యొద్దకు తీసుకువెళ్ళండి అని చెప్పగా వారు ముంచి చూడగా ఆ నీళ్లు ద్రాక్ష రసముగా మార్పు చెందటం వారు గమనించారు. ప్రధాని యొద్దకు తీసుకువెళ్ళగా ఈ ద్రాక్ష రసము ఎక్కడి నుంచి వచ్చిందో ఆయనకైతే ఎరగక ఆయన సంతోషముతో ఆయన హృదయం నింపబడింది. అప్పుడు అక్కడ వచ్చిన వారు అందరూ అనుకుంటూ ఉన్నారు, ఈ పెండ్లి ప్రధాని ముందు చెడ్డ ద్రాక్ష రసమును పోసి తర్వాత అందరూ మత్తులో ఉండగా మంచి ద్రాక్ష రసం పోస్తున్నారేంటి? అందరూ దీనికి వ్యతిరేకంగా ఉంటారు కదా. ముందు మంచి ద్రాక్ష రసం పోసి మత్తులో ఉండగా చెడ్డ ద్రాక్ష రసాన్ని వేస్తారు. కానీ ఇక్కడ వీళ్ళు చాలా అద్భుతము, ముందు మంచి ద్రాక్ష రసం పోసి తర్వాతన మంచి ద్రాక్ష రసం పోస్తూ ఉన్నారని వారందరూ, ఆ పెండ్లికి వచ్చిన వారందరూ కూడా సంతోషపడుతూ ఉన్నారు. కానీ ఇది యేసు చేస్తున్న అద్భుతమని వారికి తెలియదు. ప్రియులారా, యేసును ఏ ఇంటికి ఆహ్వానిస్తారో ఆ ఇంటిలో జరిగే అద్భుతం ఇదే. ఏ కొదువ వచ్చినా సరే ఆ కొదువను ప్రభువు తీర్చి ఆ కలవరాన్ని తొలగించి అక్కడ మేలుకరంగా మార్చగలడు ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు. ప్రియులారా, ఇక్కడ మనము నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడడం చేస్తాం. నీటి యొక్క గుణాతిశయాలను చూస్తే నీటికి రంగు లేదు, నీటికి వాసన లేదు, నీటికి రుచి లేదు, నీరు బలమునిచ్చేదిగా లేదు, ఆకలి తీర్చేదిగా లేదు. కానీ ఆయన చేత అవి ద్రాక్ష రసంగా మార్చబడిన తర్వాత ఆ ద్రాక్ష రసము రంగు గలదిగా మార్చబడింది, వాసన గలగా మార్చబడింది, రుచి కలిగిందిగా మార్చబడింది, ఆకలి తీర్చగలిగినటువంటి గుణం కలిగింది, అంతేకాదు బలమునివ్వగలిగినదిగా మార్చబడింది. ప్రియులారా, ఇక్కడ నీళ్లు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నవి. పరిశుద్ధాత్మ దేవుడిని మన హృదయంలో చేర్చుకునేంత వరకు కూడా ఆయన మన జీవితంలో ఏ విధమైన అద్భుతాలు చేయలేడు. ఒక్కసారిగా పరిశుద్ధాత్మ దేవుడిని మనం చేర్చుకుని ఆయన మన హృదయంలో ఆయనకు చోటిచ్చినప్పుడు ఆయన మనల్ని ఇలువగల వారిగా మార్చగలడు, ఆయన మనల్ని ప్రయోజనకరంగా మార్చగలడు, మన జీవితాల్లో అద్భుతాలు చేయగలడు. అప్పుడు మనము నిష్ప్రయోజనకరమైనటువంటి స్థితిలో నుంచి ప్రయోజనకరమైన స్థితిలోకి మనము మార్పు చేయగలబడతాం. అందుకని ఫిలోమోను పత్రికలో చూస్తే 1వ అధ్యాయం 11వ వచనంలో అంటారు, అపోస్తలుడైన పౌలు అంటాడు, ఒనేషియము గురించి మాట్లాడుతూ ఉండగా మునుపు అతడు నీకు నిష్ప్రయోజనమైన వాడు, కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడుగా మార్చబడ్డాడు. ఒనేషియము అపోస్తలుడైన పౌలు చేత యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకొని ఆయన హృదయంలో ఆయనకు చోటిచ్చి యేసుక్రీస్తుకు దాసుడిగా మార్చబడిన తర్వాత ఆయన సేవకుడిగా మార్చబడ్డారు. దేవుడి చేత ప్రయోజనకరమైనటువంటి జీవితము, అనేకులకు మాదిరికరమైన జీవితము ఆయన కలిగి జీవించడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా,
ఎందుకంటే యేసు క్రీస్తుని ఎవరైతే చేర్చుకుంటారో వారి జీవితాల్లో వారికి మాత్రమే ప్రయోజనం కాదు, అనేకులకు ప్రయోజనకరమైనవిగా మార్పు జరగటం యేసు క్రీస్తు చేసే అద్భుతం. కాబట్టి ఈరోజైనా సరే ఈ మాటలు వింటుండగా ఇప్పటి వరకు నువ్వు యేసుకు చోటు ఇవ్వకపోతే ఈరోజే యేసుకు మీ హృదయంలో చోటివ్వండి, మీ ఇంటిలో చోటివ్వండి. మీ జీవితాలను అద్భుతంగా మార్పు చేసి, మీ కొదువులను తీర్చి, మీ అవమానాలను కొట్టివేసి ప్రభు మిమ్మలను, మీ కుటుంబములను ప్రయోజనకరంగా మార్చి అద్భుతం చేయబోతూ ఉన్నాడు. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.